హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేర్ విత్ శ్రావణి. ఈ రోజు నా వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ రోజు నేను షేర్ చేసుకోబోయే వీడియో ఏంటంటే వినాయక చవితి యొక్క విశిష్టత, వినాయక చవితి అసలు ఎందుకు జరుపుకుంటారు, అలాగే విఘ్నేశ్వరుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో చెప్పబోతున్నాను అనమాట. నా వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే విఘ్నేశ్వరుడి యొక్క విశిష్టత అనమాట. అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు, విఘ్నేశ్వరుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. అలాగే వినాయక చవితిని గణేష్ చతుర్థి అని కూడా పిలుస్తారండి. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన గణపతి పుట్టినరోజునే వినాయక చవితి అనేది జరుపుకుంటారండి. సాధారణంగా వినాయక చవితి ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో జరుపుకుంటారు. ఈ పండుగ అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు ఈ పండుగని ప్రారంభిస్తారండి. అలాగే ఈ పండుగని మన శక్తి కొరకు 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఇలా విఘ్నేశ్వరుని మనం ఉంచుకొని తర్వాత మనం నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది అనమాట. 11 రోజు మామూలుగా ఉంచుకోగలిగిన వాళ్ళు 11 రోజులు ఉంచుకొని నిమజ్జనం చేస్తారు. లేని వాళ్ళు పూజించి నిమజ్జనం చేయొచ్చు. 3వ రోజున 3 రోజుల వరకు ఉంచి నిమజ్జనం చేయొచ్చు. 5 రోజుల వరకు ఉంచి నిమజ్జనం చేయొచ్చు. అలాగే 9 రోజుల వరకు ఉంచి కూడా నిమజ్జనం చేయొచ్చు అనమాట. వాళ్ళ శక్తి కొలది వాళ్ళు చేస్తారు. ఈ పూజలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారండి. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని కులాల, అన్ని మతాల వారు ఈ పూజని ఎంతో ఇష్టంగా గణేష్ చతుర్థిని జరుపుకుంటారు. అండ్ వినాయక చవితి రోజున అతి ముఖ్యమైనది ఏంటంటే మట్టి వినాయకుడు అండి. మట్టి వినాయకుడిని తెచ్చుకొని పూజించుకోవాలి. ఈ విఘ్నేశ్వరుడు పూజలో అతి ముఖ్యమైనది ఏంటంటే మట్టి వినాయకుడి బొమ్మ, అలాగే కలశ పూజ, పాల వెల్లి, గణపతి దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అనమాట. ఇవి ఈ పూజలో అతి ముఖ్యమైనవి. అలాగే పిల్లల పుస్తకాలు, పెన్నులు కూడా పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందుతారని చెప్పేసి పిల్లల పుస్తకాలు, పెన్నులు అక్కడ ఉంచుతారనమాట. పూజలో ఇవి కూడా ఒక పార్ట్ అనమాట. అవి కూడా ఉంచితే చాలా మంచిది. ముఖ్యంగా ఈరోజు ప్రాతకాలం అంటే తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం కూడా త్వరగా స్నానం చేసి నిత్య దీపారాధన చేసుకుని తర్వాత మట్టి వినాయకుడికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేసుకోవాలి. మట్టి వినాయకుడిని పూజ చేసే ముందు కూడా చిన్న పసుపు గణపతిని చేసుకొని పూజ చేయాలి. ఎందుకంటే పూజ గణపతికి అన్నారు కాబట్టి ఏ పూజ మొదలు పెట్టినా సరే పసుపు గణపతిని చేసి ఆ విఘ్నేశ్వరుడికి పూజించి తర్వాతే మట్టి వినాయకుడిని పూజించాలన్నమాట. ఈ పూజా ప్రాసెస్ మాత్రం అందరూ తప్పకుండా పాటించాలి. ఇప్పుడు విఘ్నేశ్వరుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో తెలుసుకుందాం. మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పాలతాలికలు అంటే పాయసం అండి. ఇలాంటివన్నీ చాలా ఇష్టం అన్నమాట. వినాయకుడికి నివేదించే నైవేద్యాల్లో నూనె, ఉప్పు, కారం లేకుండా చూసుకోవాలండి. ఎక్కువ ఆయన బియ్య పిండితో చేసినవి కానీ ఆవిరిపై ఉడికిన నైవేద్యాలు కానీ ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు. అతి ముఖ్యమైనది ఏంటంటే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడి కథ విన్న వారికైనా చదివిన వారికైనా నీలాప నిందలు అనేవి రాకుండా ఉంటాయని చెప్తారండి. తప్పనిసరిగా అందరూ చదువుకున్నా విన్నా వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది అనమాట. నీలాప నిందలు లేకుండా ఉంటాయని చెప్తారు. అండ్ విఘ్నేశ్వరుడి పూజలో అతి ముఖ్యమైనది పత్రి అనమాట. పత్రితో కంపల్సరిగా పూజించాలి. మనకి 21 పత్రి ముఖ్యంగా చెప్పారండి. కానీ మనకు తోచినంతలో మనకు కొన్ని దొరకవు. కొన్ని దొరికినంతలో దొరికిన వాటిని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట. కొన్ని ఆకులు అయితే మనకు తప్పకుండా దొరుకుతాయి అనమాట. మీకు దొరికిన ఆకులతో విఘ్నేశ్వరునికి భక్తిగా పూజ చేయండి. భక్తిగా పూజ చేస్తే ఆ విఘ్నేశ్వరుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సో మీరందరూ భక్తి శ్రద్ధలతో బాగా పూజ చేసి విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.